మీ జీవితం ఎలా ఉండబోతుందో మీకు తెలుసా? తరువాతి 10 సంవత్సరాల్లో, తరువాతి 30 సంవత్సరాల్లో, లేదా తరువాతి 60 సంవత్సరాల్లో కేవలం మీ ఉద్యోగం మాత్రమే కాదు, కేవలం టెక్నాలజీ మాత్రమే కాదు, మీ గుర్తింపు, మీ నిర్ణయాలు, ఈ వేగంగా మారుతున్న ప్రపంచంలో మీ స్థానం. ఎందుకంటే ఇప్పటివరకు ఎప్పుడూ లేనంత వేగంగా మారుతున్న ప్రపంచం. ఏదో జరుగుతోంది, నెమ్మదిగా కాదు, చాలా వేగంగా, ఎక్స్పోనెన్షియల్గా. దాన్ని అర్థం చేసుకోవాలంటే మనం కొంచెం వెనక్కి వెళ్ళాలి. సంవత్సరాలు కాదు, శతాబ్దాలు కాదు, మొత్తం మానవ చరిత్ర అంతా ఒకసారి ఊహించండి. మానవ చరిత్ర మొత్తం కేవలం 800 లైఫ్ సైకిల్స్గా, అంటే 800 తరాలుగా కుదిస్తే, మరి మనం ఈరోజు చూస్తున్న ప్రపంచం అందులో ఒక్క తరంలో మాత్రమే జరిగిందంటే? ఈ ఆలోచన వచ్చింది అల్విన్ టాఫ్లర్ రచించిన ఫ్యూచర్ షాక్ అనే పుస్తకం నుంచి. మీరు దీన్ని ఒకసారి గ్రహిస్తే చరిత్రను కేవలం అర్థం చేసుకోవడం కాదు, అది ఎంత వేగంగా మారుతోంది అనేది గమనిస్తారు. మనమంతా కాలాన్ని సంవత్సరాలుగా, శతాబ్దాలుగా, సహస్రాబ్దాలుగా ఆలోచిస్తాం, కానీ మనుషులు కాలాన్ని అలా అనుభవించరు. మనము కాలాన్ని ఒక్కో జీవితంగా అనుభవిస్తాం. ఒక జీవితం మొదలవుతుంది, నేర్చుకుంటుంది, మారుతుంది, మరొకరికి ఏదో ఇస్తుంది. 50,000 సంవత్సరాలను తీసుకుని వాటిని 800 తరాలుగా విభజిస్తే ప్రతి జీవితం సుమారు 60 సంవత్సరాలు అవుతుంది. దీన్నే ఒక తరం అంటాం. ఇలా అనుకుంటే పెద్ద మార్పు జరుగుతుంది. చరిత్ర ఇక దూరంగా ఉండదు, అది వ్యక్తిగతంగా మారుతుంది. సుమారు 650 తరాలు పాటు ఏమీ మారలేదు. అదే జీవితం, అదే కష్టాలు, అదే బతుకు పోరాటం. మనుషులు జీవించారు మరియు చనిపోయారు. దాదాపు కదలని ప్రపంచంలో ఏమీ నిజంగా మారలేదు. మనుషులు ప్రకృతితో దగ్గరగా జీవించారు, వేటాడారు, సేకరించారు, బతికారు. ఈరోజు మనం చెప్పే ప్రగతి లేదు. తరతరాలుగా జీవితం అలాగే కొనసాగింది. మీరు పుట్టకముందే నిర్ణయించబడిన ప్రపంచాన్ని ఒకసారి ఊహించండి. అదే అప్పటివారి భవిష్యత్తు, అదే మానవ చరిత్రలో ఎక్కువ భాగం. కాని నెమ్మదిగా ఏదో మారడం ప్రారంభమైంది. ఈ పునరావృతం లోపల చిన్న స్పార్క్స్ కనిపించాయి. అగ్ని, పరికరాలు, భాష, ప్రతి ఒక్కటి చిన్న మార్పే. మొదట కనిపించనంత చిన్నది, కాని కలిపి చూస్తే ఇవి మానవ సామర్థ్యాన్ని మార్చాయి. మనుషులు గమనించడం ప్రారంభించారు, గుర్తుంచుకోవడం ప్రారంభించారు, సంప్రదించడం ప్రారంభించారు. శబ్దంతో మాత్రమే కాదు, సింబల్స్ ద్వారా, మార్క్స్ ద్వారా, ప్యాటర్న్ ద్వారా, అర్థం ద్వారా. ఇది ఒక పెద్ద విప్లవానికి ప్రారంభం. మొదట ఇవి చిన్నవిగా అనిపించాయి, కానీ అవి చిన్నవి కాదు. ఎందుకంటే మొదటిసారిగా మనుషులు కేవలం బతకటమే కాదు, వారు నేర్చుకునేవారు అయ్యారు. తరువాత వచ్చింది రచన. మొదటిసారిగా జ్ఞానం. ఒక జీవితం ముగిసినప్పుడు మాయమవలేదు, అది నిలిచింది, అది కూడబడింది. జ్ఞానం కూడబడినప్పుడు ప్రగతి వేగం పెరుగుతుంది. లేయర్ మీద లేయర్, తరతరాలుగా వేగం పెరుగుతుంది. జీవితాల అనుభవాలు జ్ఞానం మార్పిడికి సహాయపడ్డాయి. ట్రేడ్ రూట్స్, అభివృద్ధితో ఆలోచనలు ప్రయాణించాయి. మనుషులు కలిశారు, సిస్టమ్స్ ఏర్పడ్డాయి. సిస్టమ్స్ కలిసినప్పుడు మార్పు ఇక నెమ్మదిగా ఉండదు, అది వేగంగా మారుతుంది. తర్వాత ఒక పెద్ద మలుపు వచ్చింది. చివరి 2 జీవితాల్లో అన్నీ మారిపోయాయి. విద్యుత్ మన జీవితాల్లోకి వచ్చింది. మొదటిసారి మనుషులు శక్తిని నియంత్రించారు, మిషన్స్ పనిచేయడం ప్రారంభించాయి. ఉత్పత్తి పెరిగింది, నగరాలు పెరిగాయి, సమయం కూడా మారిపోయింది. సూర్యోదయం, సూర్యాస్తమయం నుంచి, గడియారాలు నుంచి షిఫ్ట్స్ వరకు, ప్రకృతి నుంచి స్ట్రక్చర్ వరకు, సీజన్స్ నుంచి షెడ్యూల్స్ వరకు మానవ జీవితం పునర్వ్యవస్థీకరించబడింది. వ్యవసాయం నుంచి పరిశ్రమకు మార్పు జరిగింది. సమాజం క్రమబద్ధమైంది, స్టాండర్డైజ్ అయింది, ఎఫిషియెంట్ అయింది. విద్య ఒకే విధంగా మారింది, పని నిర్వచించబడింది, జీవితం అంచనా వేయగలిగింది. కాని ఈ స్థిరత్వం లోపల ఏదో కొత్తది పెరుగుతోంది. తర్వాత వచ్చింది పెద్ద మార్పు. అదే సమాచారం విప్లవం. కంప్యూటర్లు ఇళ్లలోకి వచ్చాయి, ఇంటర్నెట్ ప్రపంచాన్ని కలిపింది, సమాచారం విస్తరించింది. దూరం అనే భావన తగ్గిపోయింది, కమ్యూనికేషన్ వెంటనే అయింది. మొదటిసారి లొకేషన్ అవకాశాన్ని నిర్ణయించలేదు, కానీ దీనితో ఒత్తిడి వచ్చింది.
ఇప్పుడు మనం కొత్త దశలోకి వచ్చాం. అదే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సింపుల్ రూల్స్గా మొదలైనది లెర్నింగ్ సిస్టమ్స్గా మారింది. లెర్న్ చేసినవి ఇప్పుడు సృష్టిస్తున్నాయి. అవి రాస్తాయి, విశ్లేషిస్తాయి, అంచనా వేస్తాయి. ఏఐ కేవలం ఒక సాధనం కాదు, ఇది ఒక శక్తి. ఇది ఎలక్ట్రిసిటీ లాంటిది, కానీ ఇంకా వేగంగా ఇంకా విస్తృతంగా పనిచేస్తుంది. సాఫ్ట్వేర్ ఇప్పుడు రాయబడటం మాత్రమే కాదు, అది సృష్టించబడుతోంది. నిర్ణయాలు ఇప్పుడు కేవలం మనుషులవి కాదు, అవి ఏఐ సహాయంతో జరుగుతున్నాయి. సిస్టమ్స్ ఇప్పుడు స్పందించేవి మాత్రమే కాదు, అవి ముందుగానే అంచనా వేస్తున్నాయి. ఇంకా లోతైన మార్పు జరుగుతోంది. ఏఐ పని మాత్రమే కాదు, పని ఎలా జరుగుతుందో మార్చుతోంది. ఇది సమయాన్ని కుదిస్తోంది. నెలలు పట్టిన పనిప్పుడు రోజుల్లో అవుతోంది. రోజులు పట్టిన పని గంటల్లో అవుతోంది. గంటలు పట్టిన పని త్వరలో నిమిషాల్లో అవుతుంది. వెనక్కి వెళ్ళి చూడండి, 650 తరాలు దాదాపు మార్పే లేదు. తరువాత కొన్ని తరాలు నెమ్మదిగా ప్రగతి, చివరి 2 తరాలు భారీ మార్పు. ఈ పూర్తి విఘాతం, చాలా సమాచారం, చాలా ఎంపికలు, చాలా మార్పు. ఇదే ఫ్యూచర్ షాక్. అల్విన్ టాఫ్లర్ చెప్పినట్లు, మనుషుల అనుకూలత కంటే వేగంగా మారే ప్రపంచంలో జీవించడం వల్ల వచ్చే ఒత్తిడిలో తదుపరి జీవితపు అంచున మనమిప్పుడు నిలబడి ఉన్నాం. 801వ తరం. ఇది భవిష్యత్తు కాదు, ఇప్పుడే ప్రారంభమైంది. ముఖ్యమైన విషయం, 800 తరాలు. మరి దాదాపు అన్నీ చివర్లోనే జరిగాయి. మానవజాతి ఎక్కువ కాలం స్థిరంగా ఉంది, కానీ తర్వాత కొన్ని తరాలుల్లోనే అది ఒక పెద్ద దూకుడు తీసుకుంది. వ్యవసాయం నుంచి పరిశ్రమకు, సమాచారానికి, ఇప్పుడు మేధస్సుకు. మీరు ఇప్పుడు జీవిస్తున్నది మానవ చరిత్రలో అత్యంత తీవ్రమైన సమయం. 1000 సంవత్సరాలు పట్టినవి ఇప్పుడు దశాబ్దాల్లో జరుగుతున్నాయి. దశాబ్దాలు పట్టినవి ఇప్పుడు సంవత్సరాల్లో జరుగుతున్నాయి. ఈరోజు సంవత్సరాలు పట్టినవి రేపు నెలల్లో జరిగే అవకాశం ఉంది. ఇది కేవలం వేగం గురించి కాదు, ఇది అవకాశాల గురించి. చరిత్రలో మొదటిసారి మనం మార్పుకు స్పందించటం మాత్రమే కాదు, మనం మార్పులో భాగమవుతున్నాం. 801వ తరం. ఇది మన ఎంపికలతో రూపుదిద్దుకోబోతోంది. మీకు మీరు అడగండి, మీరు ఎలా ఉండే భవిష్యత్తులో జీవించాలనుకుంటున్నారు? మనుషులు నియంత్రణలో ఉంటారా, లేదా వ్యవస్థలు నిర్ణయాలు తీసుకుంటాయా? పని మాయమవుతుందా, లేదా పూర్తిగా మారిపోతుందా? మేధస్సు మనుషులదిగానే ఉంటుందా, లేదా దానిని దాటిపోతుందా? మీ అభిప్రాయం ఏమిటో కామెంట్స్లో చెప్పండి. ఎందుకంటే ఈసారి మీరు కేవలం ప్రేక్షకులు కాదు, మీరు మార్పులో భాగం. మరి భవిష్యత్తు ఈరోజు మనం చేసే పనుల ద్వారానే రూపుదిద్దుకుంటుంది. మరి ఈ వీడియో యొక్క 2వ భాగంలో మనం ఇంకా లోతుగా వెళతాం. తర్వాత ఏమి జరిగే అవకాశముంది? ప్రపంచం ఎటు వెళ్తోంది? ప్యాటర్న్స్ ఆధారంగా, టెక్నాలజీ ఆధారంగా, ప్రపంచం ఇప్పటికే ఎటు దిశగా వెళ్తుందో ఆధారంగా మనం స్పష్టంగా విశ్లేషిస్తాం. ఎందుకంటే తదుపరి జీవితం ఇప్పటికే ప్రారంభమైంది.